హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అయినా మీ దగ్గరికి వస్తారా? చేంజెస్ అయ్యి మీ దగ్గరికి వస్తారా, లేక మూవ్ ఆన్ అయ్యి పూర్తిగా వెళ్ళిపోయారా చెక్ చేస్తాము. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాను. ఓకేనా? ఓం గం గణపతియే నమః. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? మీ ఎనర్జీస్ చెక్ చేసేటప్పుడు మీ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అయిపోతాయి 100%. ఓకేనా? మీ ఎనర్జీస్ సపోజ్ ఒక 50% మ్యాచ్ అయినా మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా 50% మీకు మ్యాచ్ అవుతుంది. అదే పూర్తి ఎనర్జీస్ మీకు 100% మ్యాచ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా 100% మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాను. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 7 of swords, oh the fool, 5 of swords, Ace of Pentacles. ఏంటండి ప్రజెంట్ మీరు ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరు ఎవరినో చీట్ చేసి లేదా మిమ్మల్ని ఎవరో చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి ఆలోచిస్తున్నారు. గొడవలు పడుతున్నారు, మాట్లాడితే ఎవరితోనో గొడవలు పడేలా కనపడుతున్నారు. కోపం వస్తున్నట్టుంది మీకు ఎక్కువగా. మీరు అనేది మీ మైండ్ సెట్ అనేది మెచ్యూర్గా ఆలోచించలేకపోతున్నారు. కాసేపు మీ పర్సన్ దూరంగా ఉండాలనుకుంటారు, కాసేపు మైండ్ సెట్ అనేది మీరు ఒక డిసిషన్ మీరు కూడా తీసుకోలేకపోతున్నారు. కాసేపు పాజిటివ్గా ఉంటారు, కాసేపు నెగిటివ్గా అంటారు, కోపంగా ఉంటారు, మళ్ళీ అంతలోపే హ్యాపీనెస్ వస్తుంది. మీ మైండ్ సెట్ అనేది మీకు కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. ప్రజెంట్ మీరు ఏదైతే కర్మ ఫేస్ చేస్తున్నట్టున్నారో, బ్యాడ్ కర్మ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు అనేది మీ బ్యాడ్ టైం ఏదైతే మీకు నడుస్తూ ఉందో అదైతే మారిపోతుంది. మీరు ఏదైతే ప్రజెంట్ మీ మధ్య ఏదైనా సైకిల్ నడుస్తూ ఉందో ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ సైకిల్ అనేది బిగిన్ కాబోతుంది. ఓకేనా? మీ లైఫ్లో మళ్ళీ మీరు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకేనా? మీ పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీరు మీ పర్సన్తో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఎవరికైతే మ్యాచ్ అవుతాయో అవే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కూడా అలాగే మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, మీరు ఎప్పుడు లో ఎనర్జీలో ఉండకండి. మీరు ఎప్పుడైతే లో ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలాగే నెగిటివ్ అయ్యి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా పాజిటివ్లోకి వచ్చేసి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అయినా సరే మీ పర్సన్ మారి మీ దగ్గరికి వస్తారా రాదా చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని ఈ వీడియో చూడండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అయినా వాళ్ళ దగ్గరికి వస్తారా, వాళ్ళు మారి వాళ్ళ ఎనర్జీస్ మారుతాయా లేదా చెక్ చేద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి. Queen of Pentacles, Seven of Swords. ఇందాక మీ ఎనర్జీలో కూడా 7 of Swords వచ్చింది, చూసారో లేదో. 6 of Pentacles. పాపం అయిపోతుంది, చాలా చెప్పాలనుకుంటున్నారు. King of Pentacles, Queen of Pentacles, King of Pentacles, కపుల్స్ కార్డ్ వచ్చేసింది. 9 of Pentacles, Ace of Pentacles. సేమ్ ఇది కూడా మీ ఎనర్జీలో వచ్చేసింది. సోల్ కనెక్షన్ కనపడిపోతుంది అప్పుడే. కపుల్ కార్డ్స్ వచ్చాయి. 8 of Cups, Queen of Wands,
4 ఆఫ్ వాండ్స్ సేమ్ మీ ఒకసారి కావాలంటే బ్యాక్కి వెళ్ళి చూడండి. మీ ఎనర్జీలో ఏవైతే కార్డ్స్ వచ్చాయో సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా కొన్ని అవే కార్డ్స్ వస్తాయి. 4 ఆఫ్ సోర్ట్స్ అండ్ ద ఎంప్రెస్, 7 ఆఫ్ కప్స్. ఇల్యూషన్స్లో ఉంటున్నారు ఎక్కువగా. ఎంప్రెస్ కార్డ్ వచ్చేసింది, మేజర్ ఆర్కానా కార్డ్ వచ్చింది. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా, ఒక పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది, సోర్స్ ఎనర్జీ వచ్చేసింది, ఇంకా వాండ్స్ ఎనర్జీ వచ్చేసింది, ఇంకా కప్స్ ఎనర్జీ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు. ఓకేనా, ఇంకా నెంబర్స్ వచ్చి 8, 4, 1, 9, 7, 6 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి W, S, P, U, R, M, U చెప్పేసా, O, F, C, Q, E, L, D. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి. మీ నేమ్స్లో కానీ మీ పర్సన్ నేమ్స్లో కానీ ఫస్ట్ లెటర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా మ్యారేజ్ డేట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ అయి ఉండొచ్చు. ఈ నెంబర్స్ లెటర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు. హ్యాపీగా ఎనర్జీస్ ఈ వీడియో చూడొచ్చు. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి మారి వస్తారా అని చెప్పి వీడియో నేను తీశాను. మీ పర్సన్ అనేది ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ అనేది సెల్ఫ్ లవ్లోకి రాబోతున్నారు. తను సెల్ఫ్ లవ్లోకి ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లోకి తను వస్తాడో అప్పుడు తన ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా మారి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. ఓకేనా, తను ఏమనుకుంటున్నారంటే మీరే తనని చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి అనుకుంటున్నారు. కాకపోతే మీ నుండి మూవ్ అనేది దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ మళ్ళీ తన వల్ల కావట్లేదు. మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు, మీ ప్రేమ గుర్తొస్తుంది, మీ అందం గుర్తొస్తుంది, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అందం, మీరు చూపించిన ప్రేమ, ఇవన్నీ మీరు అనేది ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీరు మదర్లీ నేచర్, మీరు అనేది మీ జెన్యూన్ అనేది మీ ప్రేమ మీ పర్సన్కి మీ 100% మీరు ఇచ్చారు మీ పర్సన్కి. కాకపోతే తను తిరిగి మీకు ఇవ్వలేదని చెప్పి ఫీల్ అవుతున్నారు. తను ఏమనుకున్నారు, తన లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, తను కాకుంటే ఇంకా ఎవరైతే ఉన్నారు అని చెప్పి తను అనుకున్నారు. కాకపోతే ఆ ఆప్షన్స్ అన్నీ ఫేక్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఓకేనా, ప్రజెంట్ ఏంటంటే మీ ప్రేమ అనేది గుర్తొస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్కి మీ ప్రేమ గుర్తొస్తుంది. తను యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలని చెప్పి యూనివర్స్ని తనే మేనిఫెస్ట్ చేస్తారు. ఓకేనా, యూనివర్స్ని నైట్ టైమ్స్ కూడా తను యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు. హ్యాపీగా మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ కూడా ఇస్తారు. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ మొండిగా ఉంటారు. మొండిగా మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా మనీగా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో సేమ్ మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తారు. ఓకేనా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, కపుల్స్ కార్డ్ వచ్చాయి. మీరు కార్మిక్ రిలేషన్ అయినా కార్మిక్తో అయినా డీల్ చేస్తుండొచ్చు, సోల్ కనెక్షన్ సోల్మేట్తో అయినా డీల్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఏదైతే మీకు దూరంగా ఉన్నారో మీరు ఏదైతే మీ పర్సన్ గురించి థింక్ చేస్తూ ఉంటారో మీ పర్సన్ కూడా అదే థింక్ చేస్తారు. మీరు సపోజ్ మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే మీ పర్సన్ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. కాకపోతే మీకు తెలీదు, ఎందుకంటే దూరంగా ఉంటారు. దగ్గర ఉండి చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది. దూరంగా ఉన్నప్పుడు తెలియదు. కాకపోతే మీది సోల్ కనెక్షన్ అనేది కనపడుతుంది. మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మీ పర్సన్ కూడా అలాగే హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడు ఏదైతే థింక్ చేస్తూ ఉంటారో మీ పర్సన్ కూడా అదే థింక్ చేస్తారు. సపోజ్ మీరు అనేది నెగిటివ్ ఎనర్జీలో ఉండి మా పర్సన్ వస్తారా రాదా అని డౌట్తోనే మీరు ఉంటే మీ రీయూనియన్ అనేది ఇంకా లేట్ అవుతూ ఉంటుంది, ఇంకా దూరం అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా మీకు రీయూనియన్ అవుతుంది. మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళారు, మీ దగ్గరికి వస్తారంటే ఖచ్చితంగా వస్తారు. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మారుతాయి, చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏమి ఎక్కువగా కనిపించట్లేదు. మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తన సెల్ఫ్ లవ్లోకి తను రాగానే ఎనర్జీస్ చేంజ్ అవ్వగానే మీ దగ్గరికి వస్తారు. మీకు అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇస్తారు. ఓకేనా,
తన లైఫ్లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అనేది మీ పర్సన్ మీ దగ్గరికి అనేది వస్తారు. మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ అనేది ఇస్తారు. ఓకేనా, మీరు కపుల్స్ కార్డ్. ఓకేనా, సోల్ కనెక్షన్ అనేది మీ మధ్య ఉంది. మీరు ఎంత దూరం అయితే ఉన్నారో, ఎంతగా సపరేషన్లో ఉన్నారో, ఇదంతా జస్ట్ ఓన్లీ ఇది మీరు ఏదో లెసన్ నేర్చుకోవాలి. ఈ సపరేషన్లో మీరు ఏదైతే లెసన్ నేర్చుకోవాలో దానికోసం యూనివర్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మీ మధ్య సపరేషన్ అనేది తనకి మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది వస్తుంది. ఓకేనా, మీరు ఈ సైకిల్ అనేది మీకు ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ బాధపడుతూ ఉన్నారో ఇదంతా ఒక టైం వరకు ఉంటుంది. ఆ టైం అనేది అయిపోగానే మళ్ళీ మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది వెళ్ళిపోతుంది. మీ ఇద్దరి మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. ఓకేనా, మీ మధ్య మళ్ళీ దగ్గర మీ ప్రేమ ఇవన్నీ తనకి గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్, మీరు ఒక మదర్లీ నేచర్, మీరు ఒక ఎంప్రెస్. ఓకేనా, మీరు మంచితనం, మీ ప్రేమ ఇవ్వడం తప్ప మళ్ళీ తిరిగి ఆశించడం మీకు తెలీదు. ఓకేనా, మీరు అనేది ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు పై చేయి మీరు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే జరిగింది, ఇదే రిపీట్ అవుతూ వస్తుంది ఇక్కడైతే. ఓకే, మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ పర్సన్ ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లోకి వచ్చేస్తారో ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ సెల్ఫ్ లవ్లోకి వచ్చేస్తారు. ఈ డిప్రెషన్ ఇవన్నీ వదిలేసి హ్యాపీనెస్లోకి మీ పర్సన్ సెల్ఫ్ లవ్లోకి ఎప్పుడైతే వస్తారో ఎనర్జీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఓకే, మీరు కూడా అలాగే సెల్ఫ్ లవ్లో ఉండండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో ఉంటారో మీ ఎనర్జీస్ కూడా చేంజ్ అయిపోతాయి. మీ ఇద్దరికి రీయూనియన్ అనేది అంత తొందరగా అనేది జరుగుతుంది. ఓకే, పెండిలంని కూడా అడిగేద్దాం. మీ పర్సన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ దగ్గరికి వస్తారా రారా? ఓకే, ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా? చూసారా, ఎనర్జీస్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఎస్ అని చూపిస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అవ్వబోతున్నాయి. వస్తారు, గ్యారంటీగా వస్తారు. ఓకేనా, మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఏంజెల్ గైడెన్స్ ఇస్తాను. ట్రస్ట్ చెప్పే కదా ఇప్పుడే. మీరు ఎప్పుడైతే యూనివర్స్ని ట్రస్ట్ చేసి యూనివర్స్ భారం వేసి మీరు ముందడుగు వేస్తూ ఉంటారో, యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారో, మీకు యూనివర్స్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఓకేనా, ఫర్గివ్నెస్, క్షమించేసేయండి. మీరు ఎవరి వల్ల అయితే బాధపడ్డారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమించేసేయండి, ఫర్గివ్ చేసేసేయండి. యూనివర్స్ మీకు తోడుగా ఉంటుంది. ఓకే, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇంకా మీకు ఎవరి హెల్ప్ అయినా కావాలి అనుకో, వాళ్ళని హెల్ప్ అడగండి, వాళ్ళ వల్ల మీకు హెల్ప్ అనేది వస్తుంది. ఓకే, ఆ యూనివర్స్ అనేది వాళ్ళ ద్వారా మీకు ఏదో ఒక హెల్ప్ అనేది, ఏదో ఒక సజెషన్ అనేది, ఏదో ఒక మెసేజ్ అనేది వాళ్ళ ద్వారా మీకు వస్తుంది. టేక్ యాక్షన్. ఇంకా ఏదైనా మీరు యాక్షన్ తీసుకోకుండా అలాగే ఉంటే, సపోజ్ మీరు చాలా రోజుల నుంచి మీ పర్సన్కి కాలర్ మెసేజ్ చేయకుండా, మీ పర్సన్తో మాట్లాడకుండా మొండిగా వాళ్ళే చేస్తారు కదా, వాళ్ళే వస్తారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే కొంచెం యాక్షన్ అనేది తీసుకోండి. ఓకేనా, మీ పర్సన్ వైపుకి కొంచెం అన్బ్లాక్ పెట్టి ఉన్న వాళ్ళైతే కన్నా కొంచెం బ్లాక్లో మీ పర్సన్ నెంబర్స్ ఏదైనా మీరు పెట్టి ఉంటే వాళ్ళే చేస్తారు కదా, వాళ్ళే వస్తారు కదా అనుకొని మీరు ఏదైతే బ్లాక్లో పెట్టి ఉన్నారో, కొంతమంది పెట్టి ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, అన్బ్లాక్ చేసేయండి. మీ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే బ్లాక్లో పెట్టి ఉన్నారో వాళ్ళు కూడా అన్బ్లాక్ చేసే టైం అనేది వస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు ఎవరికైనా కనీసం ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడానికి కానీ, ఎవరికైనా హెల్ప్, బట్టలు కానీ, ఇది ఏదైనా కానీ డొనేట్ చేయడానికి మీరు ఎవరికైనా మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చేతనైన కాడికి ఒకరికి సహాయం చేయడం ద్వారా మీకు అనేది తిరిగి ఆ సహాయం ఏదో ఒక రూపంలో ఎవరొక ద్వారా మీకు అనేది తిరిగి లభిస్తుంది. ఓకేనా, ఓకే, మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడతో లవ్ మెసేజెస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను. ఓకే,
ఓకే. మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్‌ని అట్రాక్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్‌గా థింక్ చేయండి. ఓకే. బాయ్.